స్థితపడిన షీఈస్ వాచింగ్ జాగ్రత్తగా చూస్తుంది. అండ్ ఐ కంగ్రాచులేట్ పేరెంట్స్, ఆల్సో ద గ్రాండ్ పేరెంట్స్, అండ్ గ్రీట్ యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఈ సమయమందు మరి ప్రపంచం అంతా కూడా వేగంగా మారిపోతూ ఉన్నది, కానీ మానవ హృదయం మాత్రము రిమైన్ యాజ్ డీవియస్, అంటే పాప హృదయంగా మిగిలిపోతూ ఉన్నది. మరి బైబిల్ ఏం తెలియజేస్తూ ఉన్నది? దేవుని గ్రంథంలో చూస్తే ఆదికాండంలో దేవుడు మానవులందరినీ కూడా చేసినందుకు ఎంతో బాధపడ్డాడు, దుఃఖించాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆయన అన్నాడు 8వ అధ్యాయంలో అక్కడ రాయబడినటువంటి మాట 21వ వచనంలో, ఆదికాండంలో, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. మనం అనుదిన వార్తాపత్రికల్లో చూస్తే నిజంగా చాలా అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. చిన్న పిల్లలు ఎంతో జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కొన్ని చెడ్డ పనులు కూడా చేస్తూ ఉంటారు. సో పిల్లల గురించి బైబిల్ ఏం తెలియజేస్తున్నదంటే, ఇండీడ్ అంటే నిశ్చయముగా, నిజముగా, the fruit of the womb is the word of God. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని మాట్లాడారు. అండ్ చిల్డ్రన్ అంటే సన్స్ ఆర్ డాటర్స్ ఆర్ హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్. వారు కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు. ఈరోజు మనందరికీ తెలుసు, ఆడ మగని తేడా లేకుండా అందరూ అంతరిక్షంలో కూడా వెళ్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, ఇప్పుడు సునీత విలియమ్స్ భారత సంతతి వ్యోమగామి, ఆస్ట్రోనాట్. ఆమె ఇప్పుడు స్పేస్లో ఉన్నారు. సో ఈ దినము మరి ఈ ప్రియ తల్లిదండ్రులు పాపను, మరొక బాబు కూడా ఉన్నాడు, వారిద్దరిని కూడా పెంచడానికి ఈ బైబిల్ గ్రంథము తెలియజేస్తున్నది. బాలుడు లేక బాలిక నడవలసిన త్రోవలు వారికి నేర్పించండి. త్రోవలన్నీ కూడా లోక సంబంధమైన సామెత ఏంటంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని అంటారు. అలా దారులన్నీ రోమ్, అలా కాదు, దారి ఒకే ఒక దారి. జీసస్ సెడ్ ఐ యామ్ ద వే, పరలోకానికి వెళ్ళే ఏకైక మార్గం. సో ఆయన మానవులందరి కొరకు పరలోకాన్ని విడిచి, దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది యోహాను 1:52లో, ఆయన ఈ లోకానికి వచ్చాడు మానవులందరి కొరకు, మరలా పరలోకానికి వెళ్ళాడు. ఈ లోకానికి ఎందుకొరకు వచ్చాడంటే మానవులందరి పక్షంగా చనిపోవడానికి వచ్చాడు. ద బైబిల్ సేస్ for all have sinned and come short of the glory. सबने गुनाह किया और खुदा की जलाल से महरूम है. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు. ఈ దినము చిన్న చిన్న పిల్లలు కూడా పెద్దవాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. కానీ ఆ పిల్లలు పెరిగి పెద్దవారై గొప్పవారైనప్పుడు, సమాజానికి, సంఘానికి, దేవునికి ప్రయోజకులైనప్పుడు, ఆ తల్లిదండ్రులను సంతోషపెట్టినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారు. అంటే ఆ దారి అనేది వారికి నేర్పించగలగాలి. అది మొట్టమొదటిగా తల్లిదండ్రులు నేర్చుకోగలగాలి. అలా లేకపోతే ఈరోజు సమాజం చూస్తున్నాం, ఏమంటారంటే సమాజం చెడిపోయిందని అంటారు. ఆ సమాజంలో మనం కూడా ఉన్నాం. సమాజం బాగుపడాలంటే బాధ్యత ఎవరిది? సమాజంలో మనం ఒక భాగం. ముఖ్యంగా దేవుని యందు విశ్వాసం వచ్చినటువంటి వారు, క్రైస్తవుల గురించి బైబిల్ ఏం తెలియజేస్తున్నారు? యేసు ప్రభువు వారు ఏమన్నారు? యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకానికి ఉప్పు, లోకానికి వెలుగు అని అన్నారు. మనము ఒక 10 అన్య కుటుంబాల మధ్యలో ఉన్నాము అంటే బైబిల్ తెలియజేస్తున్నది యు ఆర్ ద షైనింగ్ స్టార్స్. మీరు మెరిసే నక్షత్రాలు అని అంటాడు అపోజిట్ పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చాలా జాగ్రత్తగా చెప్తాడు. 2:15లో ఏమంటాడంటే, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య ఎలా ఉన్నారట? నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులైన దేవుని కుమారులు ఉన్నట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. 16వ వచనంలో అంటాడు, అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని ఎలా ఉన్నారట? లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. షైనింగ్ స్టార్స్.
సినిమా యాక్టర్ల పేరు చెప్తుంటారు, ఎవరెవరు ఏదో సూపర్ స్టార్ అని, పవర్ స్టార్ అని. ఒక టైం వస్తుంది వాళ్ళు అంటే ఏదో ఒక రకంగా జీవితంలో ఓడిపోయి దే కమిట్ సూసైడ్. వారి జీవితాన్ని వారు పాటు చేసుకుంటారు. కానీ ప్రపంచాన్ని జయించే శక్తి బైబిల్లో యేసుప్రభు వారు మనకు నేర్పించారు. ఈ సూత్రము A+B² సూత్రము ఎవరు కూడా ఎక్కడ ప్రపంచంలో నేర్పించారు. యేసుప్రభు వారు అన్నారు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకమును జయించిన విజయం మన విశ్వాసం. ఈరోజు చిన్నపిల్లల్ని మనం చూస్తున్నాము, వారు కోరుకున్నటువంటి వస్తువు వారికి లభించకపోయినా, వారికి అసంతృప్తి కలిగిన, చిన్న వయసులోనే మార్కులు తక్కువ వచ్చిన, తల్లిదండ్రులు తిట్టిన, పొరుగుబాటు తిట్టిన, క్లాస్లో అంటే ఎవరైనా హ్యూమిలియేట్ చేసినా, ఈరోజు చిన్న వయసులోనే వారు ఏం చేస్తున్నారంటే దే కమిట్ సూసైడ్. యేసుప్రభు వారు ప్రపంచానికి మనందరికీ నేర్పించినటువంటి ఒక సూత్రం ఏంటంటే, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొని నేను లోకాన్ని జయించి ఉన్నాను. I have conquered the world. One who is in you greater than one who is in the world. మీలో ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని యోహాను రాసిన మొదటి పత్రిక 4:4 తెలియజేశాడు. ఈ సూత్రం ప్రపంచంలో ఎవరు ఎక్కడ నేర్పించారు. కేవలం క్రైస్తవ కుటుంబాలలో, ఆదివారం బడిలో, కేవలం మందిరంలో మాత్రమే నేర్పించబడుతుంది. ప్రపంచంలో ఏ పుస్తకం కూడా ఎలా జీవించాలని ఎక్కడ నేర్పించదు. ఈ ఒక్క పరిశుద్ధ గ్రంథం మాత్రమే మన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి, ఈ లోకంలో ఎలా పరిశుద్ధంగా జీవించాలి, పొరుగువారితో ఎలా ఉండాలి, తల్లిదండ్రులకు ఎలా లోబడాలి, పెద్దవారిని ఎలా గౌరవించాలి. చాలా మంది అంటుంటారు, ఏమంటారంటే లోకం మారిపోయింది అని అంటారు. కానీ మానవ హృదయం మాత్రం అదే పాప హృదయంగా ఉంటున్నది. ఆ పాప హృదయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్చడానికి ఆయన మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు. దేవుని వాక్యము తెలియజేస్తున్నది యోహాను 3:11, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడు. ఆయన వచ్చాడు మానవులందరి కొరకు, మానవునికి ఆయన శిశువుగా. ఈ లోకంలో ఆయన పుట్టుకను గురించి ఆలోచన చేసినప్పుడు నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గుళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుని తలవాల్చుకోవడానికి స్థలం లేదు. అక్కడ రాయబడ్డది గ్రంథంలో. మత్తయి సువార్త 8:20, లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆయన పుట్టినప్పుడు ఆయన సత్రంలో కూడా స్థలము లేదు. కారణం ఏంటంటే ఆయన మన కొరకు మన పక్షాన వచ్చాడు. ఈరోజు యేసుక్రీస్తు అంటే ఎవరో అని అనుకుంటున్నారు, కానీ ఆయన లోక రక్షకుడు. దేవుని వాక్యంలో రాయబడ్డది యోహాను రాసిన మొదటి పత్రికలో ఈయనే లోక రక్షకుడు. మానవులందరి కొరకు, మానవుల పక్షాన వచ్చాడు ఈ లోకాన్ని. వారందరి పక్షాన ప్రేమించి యోహాను 3:16 తెలియజేస్తున్నది, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగటెన్ సన్ హూఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్ బట్ మే హావ్ ఎటర్నల్ లైఫ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక, నాట్ టు పెరిష్ హలక్ నా హో బల్కి హమేషాకి జిందగీ పాయే. మనందరి కొరకు the Bible says love covers multitudes of sins. ఆయన మానవుల కొరకు అనేకమైనటువంటి బహుమానాలు ఇస్తున్నాడు. ఈ దినము ఈ పాపను కూడా దేవుని వాక్య ప్రకారం గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అనే మాట రాయబడింది. ఇంకా ఏమంటే 139వ కీర్తన 11-18 వచనాలు, నేను నా తల్లి గర్భంలో పిండమునైనగా నీ కన్నులు నన్ను చూశాను, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును వచ్చేది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హౌ గ్రేట్ అవర్ గాడ్ ఈస్. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, అన్ని ఇస్తున్నాడు. మరి మనమేమి ఇస్తున్నాము దేవునికి? ఆయన అంటున్నాడు, ఆ పిల్లలను, ఇప్పుడు ఈ పాపను స్థితప్రజ్ఞ ఆయన కొరకు పెంచగలగాలి. ఆ రోజు మరి మనం చూస్తాం, మోషే వారి తల్లి, ఆమె ఏం చేసింది? ముగ్గురిని కూడా దేవుని కొరకు పెంచగలిగింది. వారు అహరోను, మిరియాము మరియు మోషే. ఇశ్రాయేలులందరినీ నడిపించాడు. వారు ఎప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆ పేరు తెలియనటువంటి వారు లేరు. యూదా మతంలో, క్రైస్తవ మతంలో, ఇస్లాం మతంలో. మోసెస్ అని ఆంగ్లంలో, మోషే అని తెలుగులో, ఉర్దూలో మూసా అని, ఏ భాషలో చెప్పినా అదే పేరు. ఆయన ఒక గొప్ప నాయకుడిగా ఎదిగాడంటే వారి తల్లి యొక్క కృషి.
మరి తల్లి తండ్రిగా వారు తప్పకుండా పాపను దేవుని కొరకు పెంచగలగాలి. అంటే వారు క్షుణ్ణంగా బైబిల్ పఠించగలగాలి. దేవుని ప్రణాళిక, పాప విషయమై దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అని వారు గ్రహించగలగాలి. ఆ పాప పెరిగి పెద్దదై గొప్ప వ్యక్తి అయినప్పుడు దేవుని వాక్యంలో మనం చూస్తాము, యేసుప్రభు వారు కూడా శిశువుగా లూకా 2:40, లూకా 2:52 రాయబడింది. బాలుడు ఎదిగి ఆత్మలో బలం పొందుచుండెను, దేవుని దయ అతని మీద ఉండెను. యేసు జ్ఞానమందు వయసున్నారు, దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్చునని మాట్లాడారు. సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, తల్లి ఒడే ఒక ద గ్రేటెస్ట్ యూనివర్సిటీ. ఇక్కడ విక్రమసింహపురి యూనివర్సిటీ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలంటే మినిమం మనకు దాదాపుగా 17, 18, 20 సంవత్సరాలు కావాలి. కానీ ఆ తల్లి ఒడి, మదర్స్ ల్యాబ్ ఈజ్ ద గ్రేటెస్ట్ యూనివర్సిటీ. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు ఆ యొక్క దేవుని మాటలు, దేవుని గొప్పతనం మనం చూస్తాం బైబిల్ అంతట్లో. ఆ మోషే తల్లి ఆ యోకెబెదు ఎలా నేర్పించింది. అప్పుడు బైబిల్లో రాయబడమాట, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన మీద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. సో ఒక దినం వస్తుంది, ప్రతి ఒక్కరికి బహుమానాలు ఇచ్చే దినం వస్తుంది. మన పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దినప్పుడు సమాజానికి, సంఘానికి, దేవునికి, పొరుగు వారికి వారు ప్రయోజకులుగా మారినప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు. మంచి పేరు, కీర్తి, ప్రతిష్ట వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఏమంటారు మనందరికీ తెలుసు, ఎవరైనా మీ తల్లిదండ్రులు. అదే చెడ్డ పని చేస్తే ఏమంటారు, ఎవరా నేను దండని అంటారు. మనందరికీ తెలుసు. కాబట్టి ఆ దైవ జ్ఞానం పొందుకోవాలంటే నిరంతర, ఇది ఒక రోజులో అయ్యేది కాదు. ఇది ఇప్పుడు పిల్లలకి అన్నీ ఇవ్వగలుగుతున్నారు, కానీ మరి దేవుని వాక్యము విశ్వాసం ఇవ్వగలిగితే, అది విశ్వాసం అనేది ఎలాంటిది అంటే ఒక శక్తివంతమైన మిస్సైల్ కంటే కదా. ఈ మొన్న వార్తాపత్రికల్లో వచ్చింది, ఇజ్రాయెల్ దేశంలోని కొంతమంది బాలురు లేక బాలికలు అక్కడ ఆ ఆటలు ఆడుకునే సమయంలో ఒక మిస్సైల్ వచ్చి ఎంతమందిని చంపేసింది? 12 మందిని చంపేసింది. అంటే విశ్వాసం అనేది ఆ మిస్సైల్ కంటే శక్తివంతమైనటువంటిది. అందుకే అమెరికా దేశం యొక్క కరెన్సీ పని ఏముంటుంది, ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని రాయబడింది. దేవుని యందు మేము నమ్మకం ఉంచాము, విశ్వాసం ఉంచాము, అప్పుడు ఏ కష్టము, ఏ నష్టము, ఏ దుఃఖం వచ్చినా అన్నింటినీ జయించడానికి, సమాజంలో స్థిరంగా బలంగా నిలబడడానికి, మంచి విద్య, వినయము, విశ్వాసం, విధేయత రావడానికి ఈ బైబిల్ ఎంతో సహకరిస్తూ ఉన్నది. దేవుడు ఈ పాపను, తల్లిదండ్రులను, మరి జశ్వంత్, కిరణ్మయిని, మరి ఆ పాపను పెంచి పెద్దగా చేయడానికి దేవుడు వారికి తగిన జ్ఞానము దయచేయను గాక. పాపను కూడా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.